రైట్. అంటే ఈ కోణంలోనే అమరావతి అనేది అక్కడ ఇంతకుముందు అలా నిలిచిపోయి ఉంది, దాన్ని కట్టడం కానీ దాన్ని అది చేయడం కానీ, అమరావతిని రాజధాని చేసే అంశం అనేది అక్కడతో ఆగిపోయి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద స్పెషల్ దృష్టి పెట్టడం దాని మీద జరుగుతుంది. అదేవిధంగా అక్కడ పనులు కూడా చేయించడం కూడా జరుగుతుంది. ఇది రైట్ అని చెప్పని అనుకోవచ్చు. ఆబ్వియస్లీ టీడీపీ మామూలు గవర్నమెంట్ ఫస్ట్ లాస్ట్ టైం 2014 వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ ది స్టాండ్ ఉంది, అమరావతి మేము క్యాపిటల్గా చేస్తామని ఒక స్టాండ్ తీసేసుకుంది. అవును సార్. దాంట్లో ప్లస్లు మైనస్లు అన్నీ బేరీ చేసుకొని ఒక స్టాండ్ తీసుకుంది. సో ఇప్పుడు వెనక్కి వెళ్ళే ఆప్షన్ లేదు కూటమి ప్రభుత్వానికి. ఆబ్వియస్గా దే హ్యావ్ టు డెవలప్ దట్ వెల్. మీరు ఎంత మాత్రం డెవలప్ చేశారు, అద్భుతంగా చేశారా లేకపోతే యావరేజ్గా చేశారా లేదా అనుకున్నంత జరగలేదు అనేది రేపు పొద్దున్న ప్రజలు మళ్ళీ ఒక 5 years తర్వాత డిసైడ్ చేసి దాని మీద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇంకా అమరావతి తప్పితే ఇంకా ఆప్షన్. అట్లే అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అది కాదు 3 capitals ఉండాలి అన్నారు. 3 capitals 3 ప్లేస్లో సరిగ్గా డెవలప్ కాలేదు, ఏది అనుకున్నంత ముందుకు కాలేదు కాబట్టి 3 capitals ఏదైతే అనుకున్నారో ఆ సీట్ల దగ్గర కూడా ఓడిచ్చేశారు. అవును సార్. వైజాగ్ అనుకుంటే వైజాగ్ దగ్గర కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చారు. సో ఎంత మేరకు మీరు దాన్ని డెవలప్ చేసి చూపించారు, దిస్ ఈజ్ మై రిజల్ట్ అని చెప్పి మీరు ఎంతసేపు చూపిస్తే మీకు అది నిలబడతారు. అదే సార్. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, ఎందుకంటే మీరు ఇందాక అంటున్నారు కాబట్టి, అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే పనితీరులు ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు ఖర్చు ఏదైతే ఉందో దానిని ఇప్పుడు చూపించడం కానీ సోషల్ మీడియాలో కానీ, అంటే మీడియాకి చూపించడం కానీ, ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద కట్టిన ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని గురించి చూపించడం కానీ, లేదంటే వారు ఖర్చు పెట్టిన ఈ ఎగ్ పఫ్లని ఇవన్నీ వాటి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే అట్లాగా వాళ్ళు తినడానికి ఖర్చు పెట్టిన కానీ, లేదంటే వాళ్ళ చుట్టూ వాళ్ళ అవసరాలకు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా బయటికి రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా? అంటే అదే నేను చెప్పేది, ఒక మేర వరకు చూపించాలండి. ఆబ్వియస్లీ తప్పలేదు, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ పాలిటిక్సే చేస్తాయి కానీ కూర్చొని సత్సంగాలు చేసుకో, అవునా? సో బట్ అది ఒక మేరకు కరెక్టే. సో ఇక్కడ ఇష్యూ జరిగింది, దీనివల్ల ఇంత నష్టపోయాం గత ప్రభుత్వంలో అని చెప్పి మీ వర్క్ మీద వెళ్ళిపోవాలి. ఓకే. సో మీరు ఎవ్రీ ప్రెస్ మీట్ ఎవ్రీ వీడియో కైట్ చేస్తుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా మన ఫోన్లో ఎక్కువ వీడియో చూసేది ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు మెయిన్ మనం వార్తలు ఏదో టాపిక్ టీవీ చూడడం కంటే కూడా ఎక్కువ ఫోన్లో వ్యూవర్షిప్ రకరకాల ఛానల్స్ చూస్తున్నారు. చూసే ఛానల్ కూడా ఏ అభిమానికి ఆ వ్యూవర్, ఇప్పుడు మీరు ఒక వీడియో చూసారు అనుకోండి, దాని టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తుంటాం. సో కింద ఉండేది ఇప్పుడు మీ చంద్రబాబు గారి నుంచి ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, దాని దగ్గర నుంచి దాని బేస్ మీద ఒక 1000 వీడియోలు రిలీజ్ అవుతాయి. ఈ 1000 10,000 కోట్లాది మంది వ్యూవర్షిప్ అదే రెగ్యులర్గా అవుతూ ఉంటుంది. సో ఎంతవరకు అంటే మీరు నిజంగా ఇష్యూ యూ హ్యావ్ టు అడ్రస్ దిస్ వన్, ఇది తెలియాలి ప్రజలకి అన్న పాయింట్ వరకు ఓకే. బట్ ప్రతి టాపిక్కి మీరు చేస్తున్నారు అనుకోండి, యు ఆర్ కీపింగ్ ద వైఎస్ఆర్సీపీ ఇంటూ ద లైమ్ లైట్. వాళ్ళు 10% 20% కష్టపడి లేదు మళ్ళీ మన ప్రజల్లోకి వెళ్ళాలని కష్టపడుతుంటే మీరు 80% మీరు దోహదపడుతున్నారు, దానికి చూపిస్తున్నారు, వీళ్ళే చూపిస్తున్నారు. సో ఆబ్వియస్లీ మీ నోట్ నుంచి వస్తే మళ్ళీ మినిస్ట్రీ నోటీస్ వస్తుంది, మినిస్ట్రీ నోటీస్ వస్తే ఆబ్వియస్గా యూట్యూబ్ ప్రతి ఛానల్ అంటే ప్రతి ఆడియన్కి అదే కనపడుతూ ఉంటుంది. సో అంటిల్ అన్లెస్ ఆ లైమ్ లైట్కి వచ్చినప్పుడు వాళ్ళ కమెంట్కి కూడా అదే అటెన్షన్ రావద్ది. మీరు మీ వర్క్ మీద ఎక్కువ అటెన్షన్ చేశారనుకోండి, ఆబ్వియస్గా మీకు కావాల్సింది వైఎస్ఆర్పీ పడిపోవాలి, మీరు లేయాలి, అదే కదా ఒకటి మీ యొక్క ఇంటెన్షన్. లేకపోతే పార్టీలు గెలవాలి, మనమే గెలవాలనుకున్నారు కదా, మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ వర్క్ రిలేటెడ్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది. లేదంటే వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ జరుగుతుంటే ఆబ్వియస్గా లైమ్ లైట్లోకి తెచ్చి మీరు స్ట్రెంగ్తన్ చేసినట్టు ఉపయోగపడుతుంటుంది. ఆ లాజిక్ మిస్ అవుతున్నారు. అదే సార్. అయితే ఇక్కడ కొన్ని పనుల్లో చాలా మెచ్చుకోదగ్గ విషయాలు కూడా ఉన్నాయి సార్. ఈవెన్ ఇప్పుడు మనం చూసుకుంటే నారా లోకేష్ గారు చూసుకుంటే ఆయన ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే చాలా త్వరగా రియాక్ట్ అవుతున్నారు. అదేవిధంగా ఇతర దేశాల్లో ఎక్కడైతే వాళ్ళు చిక్కుకుపోయి ఉంటారో అటువంటి వారిని రెస్క్యూ చేపించి ఇక్కడికి ఇమీడియట్గా ఇక్కడ వాళ్ళ స్వస్థలానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇటువంటి కూడా ఒక 4-5 కార్యక్రమాలు కూడా చేశారు. సో అది ఆ ప్రజల్లో ఎలా అదే అలాంటి చెప్పింది ఆ పాజిటివ్ మీరు చెప్పింది ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. ఇప్పుడు ఏంటి, ఒకరెక్కడో ఇక్కడ దుబాయ్లో ఒకరు ఇబ్బంది పడుతున్నారు, మీరు తన అడ్రస్ చేసి ఐడెంటిఫై చేసి వెంటనే తను తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ సంబంధం లేదు, మీరు తిని ఒక బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ చేస్తాడు, ఆయన వల్ల నేను ఇట్లా బయటకు వచ్చాను, చాలా మంచి జరిగింది, పాజిటివ్ జరిగింది, ఇది లక్షలాది మంది చూస్తారు. సో యు ఆర్ క్రియేటింగ్ పాజిటివ్ అనమాట. ఓకే, మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అదే సార్, అది నేను చెప్పింది, మీరు రైట్ ఎగ్జాంపుల్ కోట్ చేశారు. ఇట్లాంటి థింగ్స్ మీద ఇమీడియట్గా సాల్వ్ చేస్తుంది, ఇమీడియట్గా ఇష్యూ ఉంటే ఇక్కడ అడ్రస్ చేస్తారు అనేది ఉంటే అప్పుడు కీప్ ఆన్ ఆ పాజిటివ్ ఓట్ బ్యాంకింగ్ మీకు టర్న్ అవుద్ది. రేదర్ దెన్ ఆల్వేస్ మీరు వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ మీరు ఆబ్వియస్గా మీరు దాన్ని హైలైట్ చేస్తున్నట్టు ఉద్దేశం. అదే సార్. అయితే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏ నాయకులు కూడా బయటకు వచ్చి అంత అగ్రెసివ్గా మాట్లాడడం కూడా జరగట్లేదు. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అంటున్నారు కదా జరగట్లేదు. కానీ కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు
కొన్ని కొన్ని అంశాలను వాళ్ళు కూడా రేకెత్తడం జరుగుతుంది. వాటిపైన మళ్ళీ వీళ్ళు మీరు అన్నట్టుగానే మళ్ళీ వాటిని రేకెత్తిస్తారు. అపోజిషన్ యొక్క స్టాండ్ అదే కదా. అవును సార్. ఆబ్వియస్గా రేకెత్తిస్తున్నారు, దాన్ని అడ్రస్ చేస్తారు, మాట్లాడతారు, ఏదో ఒకటి ఉంటుంది. లేదా హైగా ఉంటుందా, మామూలుగా మాట్లాడతారు, వేరే విషయం. బట్ నిజంగా అవసరం ఉన్న ప్రతి కమెంట్కి మీరు రిప్లై ఇచ్చుకుంటా పోతుంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ఇదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదే సార్, మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటున్నారు. అదే సార్. అంటే ఇందాక మీరు అపోజిషన్ అన్నారు కాబట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్ కావాలి నాకు అని చెప్పని అడగడం కూడా జరిగింది. అది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా? అపోజిషన్ స్టేటస్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా పీపుల్ని మీరు నాకు అపోజిషన్ మీరే అని వైఎస్ఆర్సీపీ అని చెప్పి మీరు ఎక్కువ చెప్తున్నారు. స్టేటస్ కంటే కూడా స్టేటస్ వచ్చినా రాకపోయినా ప్రజల్లో పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. అదే సార్. బట్ మీరు ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ నాకు అపోజిషన్ ఇదే అన్నట్టు. అదే సార్. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి సార్. రీసెంట్ డేస్లో జరిగిన అంశమే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు వివాదం ఏదైతే ఉందో దానిపైన అనేక రకాల అందులో అంటే ఆయిల్స్ అనేది గీ అనేది కలిపారు అని చెప్పని విమర్శ అనేది బయటకు జరిగింది, రావడం కూడా జరిగింది. దానిపైన వచ్చిన రిపోర్ట్స్ కూడా చూపించడం కూడా జరిగింది. అయితే ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూని బయటకు తీసుకురావడం అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చు. అంటే దీంట్లో రెండు కోణాలండి. ఎందుకంటే కొన్ని మీరు సెన్సిటివ్ అన్నారు కాబట్టి దాన్ని సెన్సిబుల్గా చెప్పాలి. ఇప్పుడు కొంత గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇంత మాకు అన్యాయం జరిగి ఇంత మేము పద్ధతిగా పవిత్రంగా ఉన్న దాంట్లో మేము నమ్ముకొని తిన్న లడ్డులో ఇట్లాంటి అపవిత్రం జరిగితే మాకు తెలియచేయడం అనేది టీటీడీ ధర్మం కదా అనుకుంటాం అని అనేక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకరు. అవును సార్. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ పరంగా చూసేవాళ్ళు ఏదైనా ఇష్యూ జరిగింది ఇంటర్నల్గా దాన్ని ఇష్యూ సాల్వ్ చేయాలి. కానీ దాన్ని ఎక్కువ ఇమేజ్ డ్యామేజ్ అయితే పవిత్రతకి లేకపోతే చూసేవాళ్ళు ఎక్కడో మహారాష్ట్ర జరుగుతున్నా, హర్యానా జరుగుతున్నా అక్కడ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా అనేది ఒకటి. అట్ ది సేమ్ టైం దీనికి థర్డ్ యాంగిల్ ఏంటంటే ఆబ్వియస్గా కింద ఫస్ట్లో మనం చెప్పినట్టు పొలిటికల్ పార్టీస్ పాలిటిక్సే చేస్తాయి కానీ కూర్చొని భజన సత్సంగులు చేయవు. సో ఆబ్వియస్గా ఆ లిమిట్ దాటకూడదు. పరిధి దాటితే ఏంటంటే ఇష్యూ డైవర్ట్ అయిపోద్ది. అసలు కోర్ ఇష్యూ ఏంటి, దాని వెనకాల ఎవరు కల్పిస్తున్నారు, ఎవరి వల్ల ఇంత నాశనం జరిగింది, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడెప్పుడు డిసిషన్ తీసుకున్నారు, టెక్నికాలిటీ కనపట్టింది అనుకోండి, మీ ప్రతి స్టేట్మెంట్కి ఒక ఆథెంటిక్ ఈ ఒక్క రోజుతో పాటు కదా రేపు ఇంకో ఇష్యూ వస్తుంది. సో ఈ గవర్నమెంట్ పొలిటికల్ చేయదు, ఇష్యూగా చూపించి దాన్ని సాల్వ్ చేసి రిజాల్వ్ చేస్తుంది. దే డోంట్ కాన్సన్ట్రేట్ అప్పుడు వైఎస్ఆర్సీపీ, దే డోంట్ కాన్సన్ట్రేట్ అప్పుడు ఎవరు అనుకుంటారు కాదు, ఇష్యూ సాల్వ్ చేయడమే తన ప్రధాన ఉద్దేశం అన్న ఇమేజ్ కానీ బిల్డ్ చేయగలిగితే అది మీకు మోర్ యాడ్ అని అవుద్ది. ప్లస్ రిజల్ట్ కూడా ప్రజలు అదే కోరుకుంటారు అట్ ది సేమ్ టైం. అవును సార్, రైట్. అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏదైతే సమస్య ఉందో దాన్ని చూపించే విధంగా చూపిస్తే గవర్నమెంట్కి చాలా ప్లస్ అనేది మీరు అంటున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులే కానీ ఇతర కార్యకర్తలే కానీ వీళ్ళు చేసిన కొన్ని అరాచకాలను కూడా ఇప్పుడు బయట పెట్టడం కూడా జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఇవి ఏవైతే ఇల్లీగల్ అఫైర్స్ సంబంధించి ఉంటాయో లేకపోతే ఇట్లా రకరకాలన్నీ కూడా బయట పెట్టి వాటిని ఏంటంటే మీడియా ముందు చూపించడం కూడా జరుగుతుంది. మరి అవి కూడా మరి కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా? ఇల్లీగల్ అఫైర్స్ కరెక్టా కాదా లేకపోతే చూపించడం కరెక్టా కాదంటలేదు. నేను ఓవరాల్గా పిక్చర్లో చెప్పడం బాధ్యత ఏంటంటే మీరు ఇంటెన్షన్ ఆఫ్ మీకు ఇష్యూని నాకు డైవర్ట్ కాకుండా ఎనీ ఇష్యూ తీసుకున్నారు, ఇష్యూని డైవర్ట్ కాకుండా ఇష్యూ మీద నిలబడి దానికి సంబంధించినంత వరకు పరిధి దాటకుండా మీరు అపోజిషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఓకే. మీరు పరిధి దాటేసి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు డ్యామేజ్ అవ్వట్లేదు, వాళ్ళు మీరు హైలైట్ చేసినట్టు అవుతారు అంటున్నాను. ఓకే. సో దట్ ఎవ్రీడే మీకు హ్యాష్ ట్యాగుల భాషలో చెప్పాలంటే ఎవ్రీడే హ్యాష్ ట్యాగ్ జరుగుతూ ఉంటుంది, ఎవ్రీడే ఆ రీచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎవ్రీడే ఆ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు కేఏ పాల్ గారి వీడియోస్ చూసారా? తక్కువ కదా. తక్కువ ఎందుకని? యాక్టివ్ అదే మీరు కేఏ పాల్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనుకోండి, ఏది కంపారిజన్ రాంగ్, తక్కువ ఎక్కువ అని కదా నాకు. బట్ ఏ హ్యాష్ ట్యాగ్ మీద అయితే మాట్లాడుతున్నారో ఇప్పుడు మనకంతా అల్గరిథమ్స్ మీద వర్క్ అవుతూ ఉంటుంది, లాజిక్ మీద, అల్గరిథమ్స్ మీద. మీరు ఎక్కువ ఏదైతే మీరు ఇస్తుంటారో రైట్ ఆర్ రాంగ్ అదే అల్గరిథం మీద టాపిక్ వస్తూ ఉంటుంది. సో యూ ఆర్ గివింగ్ మోర్ హైలైట్ టు మీరు హ్యాష్ టీవీ కాబట్టి ఆ హ్యాష్ ట్యాగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఉంటుంది అంటున్నాను. అలా కాకుండా ఇష్యూ మీద ఇవ్వండి అంటున్నాను. అదే సార్, రైట్. ఇంకో విషయం వచ్చేటప్పటికి జమిలీ ఎలక్షన్ సంబంధించి కూడా ఆమోదం కూడా జమిలీ ఎలక్షన్స్ అనేది ఇంపాసిబుల్ కేసు సార్ ఇప్పటికి. ఎందుకంటే నార్త్లో మేము అబ్జర్వ్ చేసినట్టు జమ్మూ కాశ్మీర్ కానీ, హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, ఢిల్లీ కానీ వచ్చే కమింగ్ ఎలక్షన్స్ ఏదైనా కానీ బీజేపీ డౌన్ఫాల్ కనపడుతుంది ఓవరాల్గా. వన్స్ బీజేపీ డౌన్ఫాల్ కనపడుతున్నప్పుడు బీజేపీలో సిట్టింగ్ గవర్నమెంట్ కాబట్టి అది ముందుకు తీసుకోరు. ఎందుకంటే అసలు ఆల్రెడీ స్టేట్స్ లూజ్ అవుతున్నప్పుడు ఒకసారి స్టేట్స్ సెంట్రల్ మొత్తం ముందుకు పెడితే మొత్తం ఓవరాల్గా లూజ్ అయిపోతాం. ఎప్పుడు జమిలీ ఎన్నికలు ముందుకు వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ముందుకు పెడుతుంది? ఒక్కసారిగా సెంట్రల్ స్టేట్ ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే సెంట్రల్ కోటేస్తా అనుకున్న పర్స్పెక్టివ్లో ఆ మైండ్ సెట్తో ఓటర్ ఉంటాడు కాబట్టి అదే పర్స్పెక్టివ్ ఎంతో కొంత స్టేట్కి కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఆ ఓట్ బ్యాంక్ అడ్వాంటేజ్ అవుద్ది కదా అని చెప్పి ప్రధానమైన ఇంటెన్షన్ ఆఫ్ పాలిటిక్స్. అంతేగాని దానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే మన ఎమ్మెల్యే పెట్టే ఖర్చుతో 1% 2% పెడితే ఎలక్షన్స్ ఖర్చు అంత ఎక్స్ట్రా ఉండదు.
దీంతో సేవ్ అయ్యేది కాదు. ఉద్దేశం ఏంటి, మనకు అడ్వాంటేజ్ అవుతుంది, ఎన్ని పార్టీ ముందుకు తీసుకొస్తుంది. ఓకే. సో ఆ పర్స్పెక్టివ్ ఇప్పుడు లేదు. ఓన్లీ డిస్కషన్లో, పీపుల్స్ డిస్కషన్లో, సోషల్ మీడియాలో ఉండొచ్చు, కానీ జమిలీ ఎన్నికలు అనేది ఇంపాసిబుల్ కేసు యాజ్ ఆఫ్ నౌ అప్ టు 2029. ఓకే సార్, రైట్ సార్.